నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి. రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? చాలా రోజులైంది మీరు వచ్చి. ఆ. రాజవర్ధన్ గారు, మీరు రకరకాల సబ్జెక్ట్స్ అయితే నేర్చుకుని ఉన్నారు. అవునమ్మా. అటు న్యూమరాలజీ అనుకోవచ్చు, ఆస్ట్రాలజీ, వాస్తు. మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ లేదు, మీ ప్యాషన్ దాని మీద ఉంది కాబట్టి అర్థమవుతుంది ఎంతలా ఇష్టం ఉంటే అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నారని. ఆరా ని చూసేటటువంటి, లేకపోతే ఆరా మెషిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అవును. అయితే ఈ ఆరా మెషిన్ కి సంబంధించి రకరకాల నెగటివిటీ కూడా స్ప్రెడ్ అయింది. రకరకాల అవును. నెగటివ్ దాని మీద ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. అవునమ్మా. బికాస్ దాన్ని ప్రొజెక్ట్ చేసిన, లేకపోతే దాన్ని పోర్ట్రే చేసిన విధానం వల్ల ఆ ఇంపాక్ట్ వచ్చింది. కొద్దిగా వచ్చింది. యా, దాన్ని అసలు నిజంగానే ఏంటండి ఈ ఆరా మెషిన్ అంటే? ఆరా నిజంగానే అది డిటెక్ట్ చేయగలదా? ఒక్కసారి మీరేమంటారు దాని ఓకే గురించి? అమ్మా. ఇది ఆరా మిషన్ అమ్మా. యా. ఇది ఇది ఏంటంటే దీని పనితనము ఆరా స్కానర్ అంటారు. అచ్చా. దీని వల్ల ఎదుటి వ్యక్తిలో ఉన్న ఎనర్జీని ఐడెంటిఫై చేసుకోవచ్చు. బట్ ఎంత వరకు దాన్ని నమ్మొచ్చు? 100% యాక్యురసీ 100%. చాలా మంది ఏమంటారంటే, నేను కమెంట్స్ చూసాను, అక్కడి నుంచి ఏదో నొక్కుతున్నారని. అలాంటిది ఏవో ఇది something. కరెక్ట్. 100% ఇది కరెక్ట్. ఉమ్, జెన్యూన్. ఉమ్, ఎదుటి వ్యక్తిలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, దాన్ని పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, రైట్. అది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇంకోటి నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, అది కూడా తెలుసు. నెగిటివ్ ఎనర్జీ తెలుస్తుంది. అసలు ఇది తీసింది కూడా నెగిటివ్ ఎనర్జీ ఐడెంటిఫై చేసి Hmm. దానికి రెమెడీ చేసుకోవడానికే తీశారు. Right. దీనివల్ల ఇప్పుడు రకరకాల పేర్లు పెట్టి రకరకాల నెగిటివ్ ఎనర్జీని రకరకాల పేర్లు పెట్టేశారు. ఉమ్, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది. Yeah. ఇక కొందరు ఆత్మ అని రూపంలో చేస్తారు. అది తప్పని నేను అనను. Hmm. కొందరు ఎంటిటీస్ అని, Hmm. కొందరు బ్లాక్ మ్యాజిక్ అని, యా, ఎవరి అండర్స్టాండింగ్స్ వాళ్ళవి. వాళ్ళది. ఉమ్, ఇప్పుడు నా పద్ధతిలో ఇది నెగిటివ్ ఎనర్జీ అంటాను. ఉమ్, ఇది వేరేవాళ్ళు అన్నదాని తప్పు కాదు, అదంతా కరెక్టే. కానీ సింపుల్గా మనము నెగిటివ్ ఎనర్జీ మీదనే ఇది వర్క్ చేయొచ్చు. ఓ, ఇది ఈ బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని మీద ఇది వర్క్ అవుతుంది. ఉమ్, ఉమ్, ఇంకోటి జ్యోతిష పరంగా కూడా ఉమ్. ఇది ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఈ నక్షత్రం తెలుసుకోవడానికి ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆరా మెషిన్ ఎట్లా ఐడెంటిఫై వస్తుందమ్మా. చేస్తుంది? ఎలా? ఇప్పుడు ఉమ్, మనం చెక్ చేస్తే ఉమ్. ఇప్పుడు మీలో నవగ్రహాలకు ఏది ఎక్కువ ఉంది, ఓ, ఏ నవగ్రహం ఏ అనేది ఏ గ్రహంది మీకు ఇన్ఫాక్ట్ చేస్తుంది అదెలా తెలుస్తుంది? తెలుస్తుంది. ఇలా షాంపిల్స్ పెడతారు. ఆ, షాంపిల్స్ పెట్టేసి మీ గురుగ్రహము మీ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, రవియా, బుధుడా అనేది తెలుసుకొని, ఇప్పుడు జ్యోతిషం మనకు తెలుసు కనుక, ఇప్పుడు గురుగ్రహము ఒక వ్యక్తికి దశ నడుస్తుంది అనుకోండి, ఆ గురుగ్రహం ఎనర్జీ ఎంత ఉంది, దాన్ని పెంచుకోవడానికి మనము రత్నాలు, రకరకాల రెమెడీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆరాలో బాగా పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే మనకు వర్క్స్ బాగుంటాయి, వ్యాపారమైనా ఉద్యోగమైనా. ఇది మనం పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇది 100% వర్క్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, వావ్. ఇప్పుడు గ్రామాలలో ఉమ్. కొందరు వశీకరణ మందులు అంటారు, అవును, మందు పెట్టారండి. మందు పెట్టారు, అది అవును, మా మాట మరుగు వినట్లేదు, ఇట్లాంటివి వింటాం. అవి కూడా ఐడెంటిఫై చేయొచ్చు, అది ఆ వ్యక్తిలో ఉందా లేదా. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇల్యూజన్ లో ఉన్నారు, పెట్టలేదు, బట్ అదే థాట్ లో ఉన్నారు, పెట్టారేమో అని. పెట్టారు ఎట్లా దానికి చెప్తది? క్లియర్ గా తెలిసిపోతుంది. మెషిన్ దానికి ఆ చెప్తుంది. మిషన్ చెప్పేస్తుంది. ఉమ్, దానికి షాంపిల్ పెట్టేస్తే ఉమ్, లేదు, ఉమ్. మీరు బాధపడొద్దు, ఇక లేదు, మీకు పాజిటివ్ ఎనర్జీ 100% ఉంది, నెగిటివ్ లేదు అని వాళ్ళకి నిర్ధారణ చేసుకోవచ్చు. Oh, ఒకవేళ ఉంది అనుకోండి, దానికి రెమెడీస్ ఉన్నాయి. right. రెమెడీస్ ఉన్నాయి. ఉమ్, అది ఇది ఒకసారి మనము ఆరా పెంచుకోవడానికి కరెక్ట్ ఉపయోగపడుతుంది. అద్భుతం అండి. అయితే ఇప్పుడు మీరు నక్షత్రం, ఇప్పుడు చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. ఉండదు. ఇప్పుడు అంటే ఆఫ్టర్ 80s పుట్టిన వాళ్ళకైతే మోస్ట్లీ ఉంటుంది, లేదు. కానీ దానికి ముందే అవును. వాళ్ళకైతే లేదు. సో వాళ్ళ నక్షత్రం గాని, వాళ్ళ టైం గాని, వాళ్ళ లగ్నం గాని చెప్తుందా ఇది? చెప్తుంది.
చేయొచ్చు. పవర్ఫుల్ పవర్ఫుల్. అంటే ఓకే. వాళ్ళ మీద ఏ గ్రహము ఇన్‌ఫ్లాక్ట్ చేస్తుంది. అది కూడా అది యాహ్! ఇంకొంచెం అది ఇంకొంచెం డెప్త్‌కెళ్ళి. డెప్త్‌కెళ్తే నక్షత్రం అన్నీ ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొద్ది అబ్బా! వర్క్ పెరుగుతుంది. హ్మ్. చేయొచ్చు. ఓకే. ఇందులో ఏందంటే ఎదుటి వ్యక్తిలో ఏమి ఐడెంటిఫై అయిందో అది 100% ఇది ఖచ్చితంగా చెప్తుంది. హ్మ్. దీన్ని రకరకాల మిస్‌యూజ్ చేస్తున్నారు. యాహ్! నేను ఆ క్వెషన్ కూడా అడగాలనుకున్నాను. చెప్పమ్మా. ఫోటోస్ పెట్టి ఎవరో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ మీద ఆరా మెషిన్ చెక్ చేయటం అనేది ఎంతవరకు సమంజసం మీ ప్రకారం? వాళ్ళ అనుమతి లేనిది చేయొద్దమ్మా. హ్మ్. ఇప్పుడు ఇది ఒక వ్యక్తి వచ్చి కూర్చుంటే అతనికి ఏం అవసరమో అది ఐడెంటిఫై చేసుకోవాలి. వేరే ఎవరిదో మనము అనుమతి లేనిది మన షో కొరకు హ్మ్. చేయకూడదు. చేయకూడదు. నా ఉద్దేశ్యం. రైట్. అండ్ ఫోటోని చూసి కూడా ఆరాని అది చేయొచ్చు. డిటెక్ట్ చేయగలదా? చేయొచ్చు. చేయొచ్చు. అయితే అందులో ఎంతో కొంత నిజం ఉంది. నిజం ఉంది. హ్మ్. ఇప్పుడేందంటే ఇది మనిషిని ముంగడ కూర్చోబెట్టి చేసేది ఒక పద్ధతి. హ్మ్. ఒకటి సెల్ఫీ తీసుకొని దాన్ని కలర్ జిరాక్స్ తీసుకొని స్కానింగ్ చేస్తే కూడా సేమ్ అదే వస్తుంది. రైట్. ఆ వ్యక్తిలో ఏం నెగెటివ్ ఉంది హ్మ్. అనేది వస్తుంది. హ్మ్. అది మనము ఒక ఎపిసోడ్‌లో రుజువు చేద్దాం. తప్పకుండా. తప్పకుండా. హ్మ్. అయితే ఇది ఇంకోటేందంటే నెగెటివ్ ఎనర్జీ తీయడం అనేది నాకు ఒక గురువుగారు నేర్పించారు. ఓకే. అంటే ఎట్లాంటి నెగెటివ్ ఎనర్జీస్‌ని ఏదైనా సరే. హ్యాండిల్ చేయగలరు? ఏదైనా సరే. మీరు ఏ పేరు పెట్టినా సరే హ్మ్. నా పేరు మాత్రం నెగెటివ్ ఎనర్జీ. రైట్. ఎందుకంటే దెయ్యం రకరకాలు అనుకోండి, దయ్యం ప్రేతం అనుకోండి ఏదైనా ఏదైనా అనుకోండి. హ్యాండిల్ అంటే చేయగలరు. ఇప్పుడు నేను చెప్తానమ్మా. హ్మ్. ఇది మీకు ఆత్మ ఉందని నేను చెప్తాను. నువ్వు హ్మ్. నమ్మవు గదా! మాకు నేను కనపడాలి మాకు. నేను నిరూపించలేను. హ్మ్. అందుకే ఇక్కడికి అది వద్దు. హ్మ్. ఇది నీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ నేను తీసేస్తా. హ్మ్. అది ఎలా తీస్తా అనేది మీకు లైవ్‌లో చూపిస్తాను. రైట్. ఆ తర్వాత మనం రెమెడీ చేయొచ్చు. రైట్. రకరకాల రెమెడీస్ ఉన్నాయి. అది రెమెడీ చేయడం వల్ల ఏమైతదంటే, మన ఆరాలోకి మళ్ళా నెగెటివ్ ఎనర్జీ రాదు. ఓహ్! అలా కూడా ప్రొటెక్ట్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. చేస్తూ. అయితే నెగెటివ్ ఎనర్జీ తీసిన తర్వాతనే రెమెడీ చేయాలి. హ్మ్. ఇక్కడ చాలామంది చాలా రకాలు ఏం చేస్తుర్రంటే, ఈ మెషిన్స్ తీసుకొని హ్మ్. వాళ్ళకి వాళ్ళు చెక్ నీకు చేసేసుకుంటున్నారు. నెగెటివ్ ఎనర్జీ ఉంది గనక, నువ్వు ఈ రెమెడీ చేసుకో. నేననేది అది కాదు. నెగెటివ్ ఎనర్జీ ఉంది గనక నువ్వు తీసేయి ఫస్టు. హ్మ్. ఓకే. నీ నీ పద్ధతిలో నువ్వు తీసిన తర్వాత రెమెడీ చేయాలి. హ్మ్. ఇక్కడ ఈ పాయింట్‌ను హ్మ్. గ్రహించాలి వాళ్ళు. గ్రహించి మనం డెఫినెట్‌లీ. చేసుకుంటే, ఆ వ్యక్తిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తీసేసి, రెమెడీ చేసుకుంటే, ఆ వ్యక్తికి మళ్ళీ నెగెటివ్ ఎనర్జీ ప్రొటెక్ట్ హ్మ్. రాదు. హ్మ్. ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది. రైట్. ఎన్నాళ్ళ నుంచి ఇది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు? నేనిది 12 ఇయర్స్ అయిందమ్మా. 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్ అయింది గానీ, ఇవి అంటే నా దగ్గరకు ఒక కొన్ని ఉద్యోగం లేక, వ్యాపారం లాస్ అయిపోయి, కొందరికేందంటే భార్యాభర్తలుంటారు గదా! ఒకరికి నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎవరికో హ్మ్. ఇక రకరకాలుగా. ఆ వ్యక్తికి మగవాళ్ళకు నెగెటివ్ ఎనర్జీ ఉందనుకోండి, వాళ్ళ సంసారం సాఫీగా సాగదు. ఆ నెగెటివ్ ఎనర్జీ తీసేయాలి. హ్మ్. ఇంకోటేందంటే, ఈ నెగెటివ్ ఎనర్జీ ఉంది అనేది మెడికల్‌గా సంబంధించిన టెస్టింగ్‌లో తెలవదు. అవును. ఇది ఇదంతా డిఫరెంట్ గదా! డిఫరెంట్ లైన్ ఇది. రైట్. ఈ డిఫరెంట్ సబ్జెక్ట్ ఇది. రైట్. సబ్జెక్ట్. ఎట్లా మీ పద్ధతి ఎలా తీసేస్తారు నెగెటివ్ ఎనర్జీని? ఇప్పుడు నాకు ఒక గురువుగారు ఒక చిన్న మంత్రం చెప్పాడు. హ్మ్. ఆ మంత్ర పద్ధతిలో హ్మ్. అది చాంట్ చేస్తూ హ్మ్. నెగెటివ్ ఎనర్జీ అంటే నేను వివిధ రకాల హ్మ్. హీలింగ్ చేశాను గనక, హ్మ్. హీలింగ్స్ కూడానా? అవును. హీలింగు మంత్ర పద్ధతిలో హ్మ్. నేను తీసి లైవ్‌గా హ్మ్. ఇది నేను చూపిస్తాను. హ్మ్. చూపించిన తర్వాత నీకు మళ్ళీ రాకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. హ్మ్. ఇది ఇంతవరకు ఇది బాగుంది. హ్మ్. ఇది అయితే ఈ ఫోటో వల్ల గూడా ఇప్పుడు ఎక్కడో బిల్డింగ్ ఉంటుంది అమెరికాలో. ఆ ఫోటో పెడితే గూడా ఆ ఇంట్లో ఎలా ఉంది? ఎలా? 8 దిక్కుల్లో ఎంత ఎనర్జీ ఉంది? హ్మ్. 8 దిక్కులు చెక్ జేయొచ్చు. హ్మ్. ఏ దిక్కులో ఎనర్జీ తక్కువుంది దాన్ని ఏం జేయాలి? అబ్బా! హ్మ్. ప్లస్ ఒక స్థలం ఉంది. రైట్. ఇప్పుడు ఈ మధ్యలనే ఒక స్థలంకు పోయినాను నేను. ఒక 20 ఎకరాలు తీసుకున్నారు వాళ్ళు. డెవలప్‌మెంట్ చేస్తానికి. అన్నీ చేశారు గానీ పోతలేదు. హ్మ్. నేనెళ్ళి చూసిన తర్వాత వాళ్ళకేం జెప్పానంటే, ఇది శ్మశానం ఉండే ఒక 10, 20 ఏళ్ల కింద అని చెప్తే వాళ్ళు నమ్మలేదు. మళ్ళా గ్రామస్తులను పాతోళ్ళని పిలిచి అడిగితే, అవును ఉండే. అది తీసేసి కూడా 10 ఏళ్లయిందన్నారు. హ్మ్. కానీ ఆ ఎనర్జీ అక్కడుంది. ఉంటుందిగా మరి. హ్మ్. ఆ తర్వాత వేరే రెమెడీస్ పెట్టేస్తే అది సేల్ అయింది. హ్మ్. మళ్ళెవరికీ ఇబ్బంది కలగకుండా మనం చేశాం. రైట్. అది చాలా ఉపయోగపడుతుంది. రైట్.
రైట్ అండి. అయితే ఇది ఒక కొత్త సబ్జెక్ట్ మన ఛానల్లో. అయితే ఇప్పటిదాకా ఆరా అవును. మెషిన్ చూడటం కానీ నేను కూడా లైఫ్ లోనే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటము. అయితే డెఫినెట్ గా ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా దీని పనితనం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంది నాకు. సరే. దాని గురించి మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చేస్తుంది అని అవును. చెప్తున్నారు. అవును. అద్భుతం అండి. దీనికి సంబంధించి అది అసలు ఎలా పనిచేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. అవును.